ఆర్థిక నాడిని బిగించి పట్టుకున్న సముద్ర మార్గం ఒక్కసారిగా మూసుకుపోతే దేశాల గుండెల్లో ఎలా కంపనం పుడుతుందో ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచానికి 5వ వంతు చమురు సరఫరాకి కారణమయ్యే హార్ముజ్ మార్గాన్ని ఇరాన్ తన కంట్రోల్లో పెట్టుకోవడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. మిస్సైల్తో కాకుండా ఓ సముద్ర మార్గాన్ని ఆయుధంగా ఇరాన్ మలుచుకున్న తీరు గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. హార్ముజ్ రూట్ బ్లాక్ అవడంతో నూనె సరఫరాలు నిలిచిపోయాయి, మార్కెట్లు వణికిపోయాయి, శక్తివంతమైన దేశాలు కూడా ఆందోళనలో మునిగిపోయాయి. అవసరమైనప్పుడు ఆర్థిక రక్తనాళాలను కత్తిరించే మౌన ఆయుధంగా ఇరాన్ హార్ముజ్ను ఓ అస్త్రంగా వాడుకుంటోంది. నిజానికి ఇదంతా ప్రపంచం గతంలో చూడని స్ట్రాటజీ కాదు. ఇండియా కూడా ఇలాంటి ప్లాన్ను పక్కాగా అమలు చేసి సక్సెస్ సాధించిన చరిత్ర ఉంది. 1971లో భూమిపై గర్జనలు వినిపిస్తున్నప్పటికీ నిజమైన నిర్ణయం అలల మధ్యలోనే పుట్టుకొచ్చింది. ఎవరికీ కనిపించని ఒక వ్యూహం, ఎక్కడా అధికారికంగా ప్రకటించని ఒక చర్య పాకిస్తాన్ను గజగజ వణికించింది. యుద్ధం తుపాకుల గోలలో మాత్రమే జరగదని, అది సరఫరాల మార్గాల్లో, సముద్రపు దారుల్లో, కనిపించని నియంత్రణలో కూడా జరుగుతుందని ప్రపంచానికి చూపించిన ఘట్టం అది. ఇంతకీ 1971లో ఏం జరిగింది? ఇండియా ఐడియాకు పాక్ ఎలా చావు దెబ్బతింది? కాలంలో భారత సైనిక ఆలోచనల్లో ఒక పెద్ద అపోహ పెరిగింది. యుద్ధం అంటే భూమి మీదే జరుగుతుందని, నౌకాదళం పాత్ర చాలా పరిమితమేనన్న భావన బలంగా నిలిచిపోయింది. కానీ 1971కి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. పాకిస్తాన్ భౌగోళిక నిర్మాణమే దానికి అతిపెద్ద బలహీనతగా మారింది. ఒకవైపు అరేబియా సముద్రం తీరంలో ఉన్న వెస్ట్ పాకిస్తాన్, మరోవైపు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈస్ట్ పాకిస్తాన్. ఈ రెండింటికి మధ్యలో మొత్తం భారత భూభాగం గోడలా నిలిచింది. గాల్లో ప్రయాణించే మార్గాలు కూడా మూసుకుపోవడంతో పాకిస్తాన్కు మిగిలింది ఒకే ఒక్క దారి, సముద్రం. అదే వారి ఊపిరి, అదే వారి ఆశ. ఈ బలహీనతను భారత వ్యూహకర్తలు చాలా ముందుగానే గుర్తించారు. సముద్ర మార్గాన్ని కత్తిరిస్తే యుద్ధం సగం గెలిచినట్టేనని ఫిక్స్ అయ్యారు. యుద్ధం అధికారికంగా మొదలైన వెంటనే భారత నౌకాదళం సైలెంట్గా తన కదలికలు ప్రారంభించింది. ఇక బే ఆఫ్ బెంగాల్ అలల మధ్య ఒక కనిపించని గోడ నిర్మించారు. బయట ప్రపంచానికి ఎలాంటి ప్రకటనలు లేకపోయినా లోపల మాత్రం ఒక ఖచ్చితమైన ఆపరేషన్ సాగించారు. వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కు వచ్చే ప్రతి దారిని మూసివేయటమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ వ్యూహానికి ఐఎన్ఎస్ విక్రాంత్ గుండెగా నిలిచింది. పాకిస్తాన్ కూడా ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. అందుకే తమ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన జలంతర్గామి పిఎన్ఎస్ ఘాజీనీను విక్రాంత్ను వేటాడేందుకు పంపింది. కానీ సముద్రం లోపల మరో ఆట జరుగుతోంది. భారత నౌకాదళం ఘాజీని తప్పుదోవ పట్టించింది. విశాఖపట్నం తీరానికి దగ్గరగా అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే దాడి జరిగింది. కొన్ని క్షణాల తర్వాత సముద్ర లోతుల్లో ఘోరమైన పేలుడు వినిపించింది. ఉదయం వెలుతురు పడేసరికి సముద్రం మీద తేలుతున్న శకలాలు ఒక పెద్ద ప్రమాదం ముగిసిందని ప్రకటించాయి. ఘాజీ ప్రమాదం ముగిసిన తర్వాత విక్రాంత్ తన అసలు శక్తిని చూపించింది. ఆకాశంలోకి ఎగిరిన యుద్ధ విమానాలు ఈస్ట్ పాకిస్తాన్ తీరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. చిట్టగాంగ్, కోక్స్ బజార్, మోంగ్లా లాంటి పోర్ట్లు ఒక్కొక్కటిగా దెబ్బతిన్నాయి. అంతకుముందు వరకు రద్దీగా ఉన్న ఆ తీరాలు ఒక్కసారిగా మౌనంగా మారిపోయాయి. సముద్రంలో భారత యుద్ధ నౌకలు నిరంతరం గస్తీ కాస్తూ ప్రతి దారిని నియంత్రించాయి. ఇక వ్యాపార నౌకలు భయంతో ఆ ప్రాంతానికి రావడానికి వెనుకంజ వేశాయి. అలల మధ్య ఒక కనిపించని గోడ మరింత గట్టిపడింది. ఆ బ్లాక్ డే ప్రభావం నెమ్మదిగా పాకిస్తాన్ను ఊపిరాడని అని స్థితికి నెట్టింది. సరఫరాలు పూర్తిగా ఆగిపోయాయి. ఆయుధాలు, ఇంధనం, ఆహారం ఏదీ చేరలేదు. ఈస్ట్ పాకిస్తాన్ ఒక్కసారిగా ప్రపంచం నుంచి సెపరేట్ అయిపోయింది. అది సముద్రం పక్కనే ఉన్నా కూడా లోపలికి మార్గం లేని భూమిగా మారిపోయింది. అక్కడి సైనికులు ఒంటరిగా చిక్కుకుపోయారు. ఇక మరోవైపు భారత సైన్యం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. గాల్లో భారత వైమానిక దళం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ ఒత్తిడి చివరకు ఢాకా గోడల దగ్గరికి చేరుకుంది. బయట నుంచి సహాయం రాకపోవడం, లోపల నుంచి ప్రతిఘటన క్షీణించడం కలిసి ఒకే ఒక మార్గాన్ని మిగిల్చాయి.
1971 డిసెంబర్ 16న వేలాది మంది సైనికులతో కలిసి పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద లొంగుబాటు ఘట్టంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. ఈ యుద్ధంలో గెలుపు భూమిపై కనిపించింది, కానీ ఆ గెలుపు విత్తనాలు మాత్రం సముద్రంలోనే ఉన్నాయి. తుపాకులు గర్జించినప్పటికీ నిజమైన నిర్ణయం మాత్రం అలల మధ్య సాగింది. ఒక దేశం ఊపిరిని ఆపేయగల శక్తి సముద్రానికి ఉందని, ఆ శక్తిని ఎవరో నియంత్రిస్తారో వారే యుద్ధ గమ్యాన్ని నిర్ణయిస్తారని 1971లోనే భారత నౌకాదళం ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఇరాన్ కూడా సరిగ్గా అదే స్ట్రాటజీని అమలు చేస్తోంది.